ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని బాలాజీనగర్ బిర్జీ పార్క్ నందు ఆదివారం రాత్రి హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. గోవిందరాంబజయ్. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఈనాడు ఆంధ్రదేశమే కాదు భారతదేశం మొత్తం కూడా గడిచిన 35 రోజులుగా హిందూ సమ్మేళనాలతో హిందూ బంధువులందరూ కూడా ఒకటవుతున్నటువంటి తరుణం. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల యొక్క ఉద్భవం ఇదొక చారిత్రాత్మకమైనటువంటి అంశం. ఈ విశేషవంతమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో హిందూ బంధువులందరూ కూడా కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా విశేషంగా హిందూ బంధువులందరూ కూడా గడప లోపలే కులం, గడప బయట మేమందరం కూడా హిందూ బంధువులమని సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తూ గడిచిన 35-36 రోజులుగా హిందూ సమ్మేళనాలు కొన్ని లక్షల సమ్మేళనాలు భారతదేశం మొత్తం కూడా జరిగాయి. ఈ విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు కడప నగరంలోని బాలాజీనగర్ బస్తీలో ఈనాడు మనందరం కూడా విశేషంగా హిందూ బంధువులందరూ కూడా వందల వేల సంఖ్యలో కూడా చైతన్యమయ్యారు. సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఓకేనా. నా పేరు కేవీ లక్ష్మీనారాయణ రెడ్డి. సమాజం ఇక 2047 నాటికి వికసిత భారత్గా వర్ధిల్లాలని, ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 స్థాయిలో, అదేవిధంగా భారతమాత విశ్వ గురుపీఠంపైకి అధిష్ఠించాలని యొక్క ఉద్దేశంతో ఇక హిందూ సమాజం అంతా కూడా ఈ యొక్క రాబోయే 2047కు 22 సంవత్సరాల కాల పరిధి ఏదైతే ఉందో ఈ కాల పరిధిని అమృత కాలమని మనం అనుకుంటున్నాం. ఈ అమృత కాలంలో ఇందాక మహేష్ గారు చెప్పినట్లు, జిల్లా పెద్ద చెప్పినట్లు పంచ పరివర్తన అనేటువంటి 5 విషయాలలో ఏదైతుందో కుటుంబ ప్రబోధన, కుటుంబ విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యులు ఎలా మెలగాలనేటువంటి విషయంలో కావచ్చు, పౌర విధులు, రాజ్యాంగాన్ని, ట్రాఫిక్ రూల్స్ను ఏ విధంగా ఒక పౌరుడు పాటించాల్సినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పాటించుకుంటూ సామాజిక సమరసత, కులం నీది తక్కువ కులం, నీది ఎక్కువ కులం అంటూ అంటరానితనాన్ని రూపుమాపుతూ దాన్ని సామాజిక సమరసతను అన్ని కులాలు మానవుడిలో మాధవుని చూడమన్నది మన ధర్మాలు, మన శాస్త్రాలన్నీ కూడా ఆ విధంగా సామాజిక సమరసతను పాటిస్తూ ఈ కులం ఆ కులం కాకుండా మనం అందరం హిందువులం, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనేటువంటి విషయంలో యొక్క సామాజిక సమరసతను చాటుతూ, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ఏదైతే ఉందో పర్యావరణ ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనం రక్షిస్తుంది. కాబట్టి చెట్లను నరకకుండా చెట్లను పెంచడం, అదేవిధంగా ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ, అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకుంటూ చాలా పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలని, నడుము బిగించాలనేటువంటి హిందువులకు సూచన చేస్తూ, అదేవిధంగా స్వదేశీ అనేటువంటి ఏదైతే భావన ఉందో విదేశాల్లో చైనా వస్తువులు అనేటువంటి 10 రూపాయలు తక్కువ ఉందని చెప్పి చైనా వస్తువులు కొనకుండా మన చుట్టూ ఉన్నటువంటి మన గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మన వీధిలో కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, మన రాష్ట్రంలో, మన దేశంలో తయారైనటువంటి స్వదేశీ వస్తువులనే వాడి ఈ దేశానికే ధనార్జన గావించి తద్వారా ఆ ధనమంతా కూడా ఈ దేశానికే ఉపయోగపడే విధంగా హిందువులంతా మసులుకుంటారని, విదేశీ నాగరికత మొదలు పడకుండా స్వదేశీ యొక్క సంప్రదాయాలను, ఆచారాలను, కట్టు బొట్టు, గాజులు, గజ్జలు, పసుపు, కుంకుమ, ఆరోగ్యం, ఆహారం ఈ విషయంలో పాటించాలని చెప్పేసి ఇందాక ఏదైతే చెప్పినారో చూసా తప్పకుండా హిందువులు పాటిస్తారని విజ్ఞప్తి చేస్తూ జై శ్రీ. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.